హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ లైఫ్ స్టైల్. నేను శ్రీదేవిని. అందరూ బాగున్నారా? చూడండి, ఇండిపెండెన్స్ డే కోసం మామ కోడలు ఇద్దరు కష్టపడిపోతున్నారు. రేపు కోలాటం. సో సుజిత ప్రిపేర్ చేపించింది వాళ్ళ స్కూల్ పిల్లలకి. సో చూడండి, ఇవైతే మాస్టిక్ ఉంటుంది కదా, సో దాంతో ఇప్పుడు మేము స్కూల్ పిల్లల కోసం కోలాటం కట్టల్ని ప్రిపేర్ చేస్తున్నాము. పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒకటి చిన్నది ఉంది, దాన్ని దీన్ని అంతా అడ్జస్ట్ చేసేసి ప్రిపేర్ చేస్తున్నాము. సో తర్వాత ఎలా వస్తుందో ఫైనల్ చూపిస్తాను. కోలాటం కట్లు ప్రిపేర్ చేయడానికి ఈ గిఫ్ట్ ర్యాపర్ తీసుకున్నాం అనమాట. గోల్డ్ కలర్ తీసుకున్నాము. సో అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది, మంచి హైలైట్ అవుతుంది అనేసి. యాక్చువల్ గా ప్రీ ప్లానెడ్ అయితే ఏం లేదు. ఆ అమ్మాయి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా ప్రిపేర్ చేద్దామని, నేనైతే వరలక్ష్మి పూజ ఉంటది కదా, సో ఆ ప్రిపరేషన్ అవన్నీ ఉంటాయంట అనుకుని కాదు అనేలాగానే చెప్పిన. తనేమో లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఉంటది అంట అనేసి వచ్చిందనమాట. మేము గానీ అనుకోలేదు అసలు అంతసేపు పడుతుందని. 11 అయిపోయింది, ఎందుకంటే అది కవర్ కాబట్టి. సో అది ఫినిషింగ్ రావడానికి చాలా టైం పట్టింది. ఆ ప్లాస్టిక్ జారిపోతా ఉన్నింది అనమాట. ఫినిషింగ్ అంతా వచ్చేసరికి సో 11 అయిపోయింది. మరీ ఎర్లీ మార్నింగ్ ఫ్లాగ్ హాస్టింగ్ అది ఉంటుంది కదా, అక్కడికి పోవాలి. సో చాలా క్రిటికల్ గా అనిపించింది టైం అయితే. ఇంకా అది కాకుండా మా ఆయన సుజిత ఇద్దరు ఒకటే స్కూల్లోనే వర్క్ చేస్తారు. ఇంకా ఆయనకి గాని కూడా కాలు నొప్పయింది అనమాట. సో వర్షం పడుతూ ఉంటే స్కూటీ స్కిడ్ అయిపోయి కాలు కొంచెం బాగా దెబ్బలు తగిలినాయి. సో కాబట్టి ఇంకా ఓకే అన్నట్టు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ 11 అయిపోయింది. నెక్స్ట్ డే అన్నా పూజ ఏర్పాటు చేసుకుందామంటే సో వాళ్ళ స్కూల్ సార్ గాని సుజిత వాళ్ళిద్దరూ పిలిచారనమాట వాళ్ళ స్కూల్ కి రమ్మని. ఇంకా నేనైతే కాదనలేకపోయాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత సోషల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ స్కూల్లో జరుపుకోవడం వెరీ ఫస్ట్ టైం. ఆయన వాళ్ళ స్కూల్ చూడలేదన్నమాట ఇంతవరకు ఎప్పుడును. సో ఇది 4 లేయర్స్ గా తీసుకున్నాను, అంటే తొందరగా అయిపోతుంది కాబట్టి. చేసుకుని ఇదైతే స్టిక్ కి అతికిస్తాను అనమాట. సో ఒక 1 ఇంచ్ దాకా ఇక్కడ అలాగే ఉంచుకోవాలి, మొత్తం కట్ చేసుకోకూడదు. తర్వాత ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న పార్ట్స్ గా కట్ చేసుకుంటే సో ఆ స్టిక్స్ చివరన ఇది అతికిస్తాం అనమాట. అలా అతికించినప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు మంచి అట్రాక్షన్ గా కనిపిస్తుంది ఆ స్టిక్స్. ఇవి గిఫ్ట్ ర్యాపర్స్ కాబట్టి సో మనం సెలో టేప్ తో అతికియాల. గమ్ తో అంటే సరిగా అతుకోదు, టైం గానీ ఎక్కువ తీసుకుంటది. సో ఇది చుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఇక్కడ ఈ చిన్న చిన్నవన్నీ సో అతుక్కుంటాయి అనమాట. జాగ్రత్తగా చుట్టేసుకొని స్టిక్కర్ వేసేసుకోవడమే. సో ఒక్కొక్క స్టిక్స్ కి బోత్ సైడ్ వేసేసరికి బాగా టైం పట్టింది అనమాట. అక్కడికి మధ్యలో కాఫీలు, భోజనాలు, వంట సో ఇలా లేస్తూ ఈ వర్క్ ఫినిష్ అయ్యేసరికి 11 అయిపోయింది. బాగా అలసట వచ్చేసింది. అది కాకుండా ఇంక మార్నింగే ఇంకా బయలుదేరాలి కదా స్కూల్ కి. సో బాగా అలసిపోయినట్టే అనిపించింది అనమాట. అంటే ప్రీ ప్లాన్డ్ అయితే సో ఫాస్ట్ గా అయిపోయేది. అప్పటికప్పుడే అనుకుని స్టిక్స్ అప్పుడే తీసుకురావడం, అప్పుడే కట్ చేయడము అన్ని అప్పటికప్పుడే అంటే టైం ఎక్కువ పోయిందనమాట అంతే. సో ఫైనలీ లుక్ అయితే ఇలా ఉంటది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ కి వచ్చేసినాము. గ్రౌండ్ అది చాలా బాగుంది. ఇది వాళ్ళ ఆఫీస్ రూమ్. మా ఆయన ఇంకా అక్కడ హెడ్ మాస్టర్ అనమాట. సో తన కాలు కూడా కొంచెం నొప్పి ఉండడంతో ఏదైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి వచ్చేసాను. వాళ్ళ ఆఫీస్ లో ఈ ఇయర్ కొత్తగా వాళ్ళకు స్టేజ్ కొత్తగా కట్టించారు. అట్లాగే జెండా ఎగరేయడానికి జెండా కట్టగాని ఈ సంవత్సరం కొత్తగా కట్టించారు వాళ్ళ స్కూల్లో. సో అందుకు ఈసారి ప్రోగ్రామ్ అయితే చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. పిల్లలంతా వచ్చేసి చూడండి, డాన్స్ ప్రోగ్రాము, అలాగే ఇంకా డ్రమ్స్ అవన్నీ చాలా ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉన్నాయి. ఫ్లాగ్స్ అవన్నీ తీసుకెళ్లినారు అనమాట ఊరేగింపుకి, దానికి అంతా మొత్తము. టీచర్స్ చూడండి పిల్లలంతా గ్యాదర్ అయిపోయినారు. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. నాకైతే ఈ స్కూల్ చూసిన తర్వాత మా చిన్నప్పటి స్కూల్ గుర్తొచ్చింది అనమాట.
చూడండి ఇక్కడ స్టేజ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు కదా, సో ఆ స్టేజ్ అలాగే అక్కడ ఫ్లాగ్ పెట్టడానికి అక్కడ కనిపిస్తున్న కట్ట అది ఈ ఇయర్ వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు అనమాట, కొత్తగా కట్టారు. సో ఆ స్టేజ్ ఓపెనింగ్ అలాగే ఈ జెండా కట్టది ఓపెనింగ్ కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నారు. సో అన్ని ఒకటేసారి చూసుకునేసరికి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. అమ్మ అక్కడ చిన్న చిన్న పిల్లలంతా బాగా రెడీ అయ్యి వచ్చారు. చిన్న చిన్న ఆల్టరేషన్స్, వాళ్ళు ఏదో లంబాడీ సాంగ్ ప్రిపేర్ అవుతున్నారంట. సో దానికి తగినట్టుగా కొంచెం డ్రెస్ చేంజ్ చేయండి అంటే అది చిన్న హెల్ప్ చేస్తున్నాం. తర్వాత చూడండి ఇక్కడ బయట పిల్లలు సో ఫ్లాగ్స్ పట్టుకొని అలాగే బెలూన్స్తో బయట మొత్తం ఊరేగింపుకి రెడీ అయిపోయినారు. ఇంకా ఇక్కడ ఫ్లాగ్ ఫ్లై చేయడానికి మా ఆయనకి నేను హెల్ప్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తారు ఈ గవర్నమెంట్ స్కూల్లో. సో ఇంతమంది పిల్లల్ని పట్టుకొని హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయాలు కాదు. అలాగే వాళ్ళకి డాన్సెస్ అన్నీ నేర్పించడానికి ఒక డాన్స్ మాస్టర్ కూడా వీళ్ళే అరేంజ్ చేశారనమాట. చేస్తే వాళ్ళు ఓన్గా అరేంజ్ చేసి సో పిల్లలకంతా పిల్లలకి డ్రమ్స్ చాలా బాగా మా ఆయన హెడ్ మాస్టర్ కాబట్టి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. సో కాలు పెయిన్ ఉన్నా కానీ కూడా సో అట్లాగే వర్క్ చేస్తున్నారు. అయినా వాళ్ళ స్టాఫ్ చాలా సపోర్ట్ గా ఉంది. ప్రతి ఒక్కటి బాగా దగ్గరుండి చేశారనమాట. ఇందులో అంటే మా ఆయన కానీ కూడా బాగా రెస్ట్ ఇచ్చారు. ఇంకా ఆయన తప్పనిసరి అనే వాటికి కొన్నిటికి ఇన్వాల్వ్ అయినారు. మిగతా అంతా వాళ్ళ స్టాఫే మొత్తం చూసుకున్నారు. ఇంకా అప్పటికప్పుడే ఇంకా షామియానా వేసేవాళ్ళు, ఇంకా డ్రమ్స్ అది అంతా బాగా అరేంజ్ చేసుకున్నారు. నేను ఇక్కడ ఇంకా పిల్లలకి బ్రహ్మాదేవి అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ అవన్నీ వేస్తా ఉన్నారనమాట. టైం అయిపోతా ఉంది. సో ఇంకా సుజిత నా హెల్ప్ అడిగితే సో అక్కడ వచ్చేసి తనకు హెల్ప్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. పిల్లలంతా ఇంకా రెడీ అవ్వలేదు. వాళ్ళకి నార్మల్ గా శారీస్ కట్టేసుకుని ఎట్లా వచ్చేసారు. సో ఇంకా చూస్తాను నేను ఇద్దరు పిల్లలకి కొంచెం అలా హెల్ప్ చేసేస్తున్నాము. నాకు కూడా కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఇలా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుపుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో నేను కనుక ఇంకా హెల్ప్ చేశాను నాకు తెలిసినట్టుగా. చిన్న పిల్లలు పెద్ద పెద్ద చీరలు తీసుకొచ్చారు. సో ఆ పెద్ద చీరల్ని చిన్నపిల్లలకి అడ్జస్ట్ చేసేసరికి బాగా కొంచెం క్రిటికల్ గా అనిపించింది. మద్రాసులో కొన్ని ఐటమ్స్ తెచ్చుకుంటే అవసరమైనవి కొన్ని తీసుకురాలేదన్నమాట. వాళ్ళ పేరెంట్స్ చెప్పి తెప్పించి సో ఆ డ్రెస్సింగ్ అంతా చేసేసరికి అక్కడ బాగా టైం పట్టింది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటే మేము చిన్నప్పుడు మా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ అన్ని గుర్తొచ్చాయన్నమాట. మేము చాలా వరకు పార్టిసిపేషన్ చేసేవాళ్ళం, కానీ స్టేడియంకి వెళ్ళేవాళ్ళం. స్టేడియం అలాగే నాకు బాగా స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. నేను స్కౌట్ లో కానీ ఇప్పుడు జాయిన్ అయ్యేదాన్ని. చూడండి తర్వాత ఇక్కడ ఆఫీస్ రూమ్ లో టిఫిన్ అరేంజ్ చేశారు. ఇంకా సార్ వాళ్ళందరితో కలిసి ఇంకా టిఫిన్ చేసామన్నమాట. ఉప్మా చేయించారు. ఇంకా అక్కడ స్టాఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు టిఫిన్ ని. అలాగే ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే ఏదైనా. ఇంకా ఫస్ట్ టైం ఆ స్టేజ్ పెట్టారు కాబట్టి సో అక్కడ ఓం అలాగే స్వస్తిక్ రాయాలా. సో స్టేజ్ కొత్తది కాబట్టి సో అక్కడ ఓం స్వస్తిక్ రాయాలంట అనుకుంటున్నారు. ఇంకా సార్ వాళ్ళేమో ఇబ్బంది పడుతూ ఉంటే ఏమైనా హెల్ప్ చేయాలి సార్ అంటే మేడం ఇలా రాయండి అంటే సో నేను ఇంకా అక్కడ రాస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ వాటర్ వేసి కలిపేస్తారు సార్. పాపం ఐడియా లేదు కదా వాళ్ళకు. ఆ కుంకుమ ఎక్కువ వేసరికి నేను చాలాసేపు వేళ్లతో రాస్తూ అక్షరాలు పడినా అనమాట. ఇంకా తర్వాత అది కాకుండా ఆ స్టేజ్ కొత్తది కాబట్టి మొత్తం అలా పీల్ చేస్తా ఉంది. ఇంకప్పుడు ఏకత కాదనేసి ఇంకా కాటన్ తీసుకుని కాటన్ ముంచి ఇంకా రాసా అనమాట స్వస్తిక్ అది. తర్వాత అట్లాగే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియో చూస్తే సో నా వెనకాల అంతమంది పిల్లలు ఉన్నారా అంటే అనిపించింది. అంటే అక్కడ రాసే దీంట్లో ఓం రాసే మూడ్లో ఉన్నాను కాబట్టి చుట్టూ గమనించుకోలేదు. అది కాకుండా పాపం టైం అయిపోతుంది అని సార్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే
నా వర్క్లో నేను బిజీ అయిపోయినాను. అది కాకుండా ఇంకా అక్కడ కట్ట ముందు ఒకటి ముగ్గు వేయండి అన్నారు. సో ఏం ముగ్గు వేయాలంట ఆలోచిస్తుంటే ఇంకా ఓకే మ్యాప్ వేసేద్దాము ఇండిపెండెన్స్ డే కాబట్టి అంటే అనుకున్నాను. కానీ చాలా సంవత్సరాలు అయింది మ్యాప్ వేయకుండా. సో వస్తుందో లేదో, అది అంత ఫాస్ట్గా కుదురుతుందో లేదో అనుకున్నా. నాట్ బ్యాడ్. తర్వాత వేసిన తర్వాత అయితే ఓకే బాగానే వేసాను. అది కాకుండా బాగా ఫాస్ట్గా వేసాను. నాట్ బ్యాడ్ అనిపించింది. ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్లో చూసిన వాళ్ళు. సార్ వాళ్ళు ఎన్ని చోట్ల చూసుకుంటారు, ఇంకా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. సుజిత ఇంకా పిల్లలు మేకప్ అలాగే ఇంకా వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళంతా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నాకు తోచిన పనిని నేను చేస్తూ ఉన్నా. అది అనమాట అలా జరిగింది. ప్రోగ్రామ్ అయితే చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. అయినా అంతమంది పిల్లలకి ట్రైనింగ్ చేసి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇప్పించాలంటే నిజంగా అసలు చాలా పేషెన్స్ ఉండాలి పిల్లలతో. ఎందుకంటే కొంతమంది ఫాస్ట్గా నేర్చుకునే పిల్లలు ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. అది కాకుండా ఫస్ట్ నుండి ఏమీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ ఏర్పాటు చేయలేదంట. అలా ఏమన్నా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తుంటే పిల్లలే ఆటోమేటిక్గా పలానా ప్రోగ్రామ్ ఇలా డాన్స్ ఇలా చేసుకోవాలి, ఇట్లా గ్రూప్ ప్రాక్టీస్ ఇలా చేసుకోవాలి, వాళ్ళకే చాలా బాగా ఐడియాస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఎక్సైట్మెంట్ తోన బాగా నేర్చుకున్నారు. అలాగే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. నేనైతే కొన్ని మాత్రమే షూట్ చేశాను. మొత్తం వీడియో తీసుకోవడం కుదరలేదనమాట. ఇంకా అక్కడ మేకప్ చేసుకుంటూ సో ఇక్కడ ఈ వర్క్ తోన చిన్నగా నేను కూడా బిజీ అయిపోయినాను. తర్వాత పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు అయితే ఇంకా నా ఫోన్ కానీ కూడా కొంచెం మెమరీ ఫుల్ అలాగే బ్యాటరీ లో అయ్యి సో చాలా వరకు ఎక్కువగా తీసుకోలేదు, కొంచెం తీసుకున్నాను అంతేను. అంతేకాకుండా సో ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్ గాని అలాగే అక్కడున్న యూత్ గాని సో చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారంట అమౌంట్ పరంగా. అదే విధంగా ఆ పిల్లల ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్పోర్ట్స్ మొత్తం వాళ్ళే కండక్ట్ చేసి వాళ్ళే ప్రైజెస్ కూడా తీసుకొచ్చారంట. సో ఆ ఊళ్ళో ఉన్న యూత్ సో అలా ప్రతి ఊళ్ళోనూ అలా సపోర్ట్ చేసుకుంటుంటే పిల్లలకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంటది. సో వాళ్ళు బాగా పార్టిసిపేషన్ చేస్తారు. అలాగే ఇంకా స్కూల్ అన్నా బాగా ఇష్టంగా వస్తారనమాట పిల్లలకి. ఎందుకంటే గేమ్స్ అలాగే ఇట్లా డాన్స్ ఏదైనా డ్రామా ఇవి కానీ కూడా చాలా ఇష్టంగా ఉంటది కదా ఇలాంటి ఫంక్షన్. సో ఫస్ట్ టైం వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఇంకా కొంతవరకు అవగాహన లేదు. సో నెక్స్ట్ టైంకి ఇంకా బాగా జరుపుకుంటారేమో అంటే అనిపిస్తోంది. పిల్లల ఇంట్రెస్ట్ అలాగే వాళ్ళు పార్టిసిపేషన్ చేసే విధానం బట్టి. ఇది అనమాట ఫైనల్ అయితే చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంక సార్ వాళ్ళు స్టేజ్ అదంతా మొత్తం అరేంజ్ అయిపోయింది. చూడండి ఇండియా మ్యాప్ అయితే అలా ఉంది. ఇంకా ముగ్గు అంటే ఇంకా ఇండిపెండెన్స్ డేకి ఇంకా మ్యాపే గుర్తొచ్చింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే వేసాను అనిపించింది. పర్ఫెక్ట్గా రాకపోయిండొచ్చు. ఓకే నేను ఇంత కూడా వేస్తాను అనుకోలేదనమాట. ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసారు. దాని తర్వాత సాంస్కృతిక ప్రోగ్రాంలు స్టార్ట్ అయిపోయింది. జాతి నెపమున చూత చూతులకు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వాజుని జనన పెట్టిది అతి జుగుస్పాకరమైన నీ సంభవం పెట్టిది మట్టి కుండలో కదా. నీది ఏ కులము ఇంత ఏలా అస్మద పుతామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగాధర్మమున జనించలేదా? ఇబ్బంది పడతా ఉంది. ఇంకా పిల్లలతో తను ఇంకా నా హెల్ప్ కోసం అడిగితే మరీ వచ్చేసాను అనమాట. ఇక్కడ పిల్లల డ్రెస్సింగ్ అది చేయడానికి చాలా పెద్ద పెద్ద శారీస్ పిల్లలు చూస్తే చిన్నగా ఉన్నారు. నిజంగా అంటే ఏమంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో తొందరగా చేసేసాము. కొత్త వాళ్ళు అయితే కొంచెం ఇబ్బందినే. అంతమంది పిల్లల్ని రెడీ చేసి పర్ఫామ్ చేయించాలంటే మామూలు విషయం కాదు. సో అందరి కృషిను ఇందులో ఉంది. చాలా బాగా జరిగింది అనమాట ప్రోగ్రామ్ అయితే. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కానీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత. సో స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ మీద గుడ్ అభిప్రాయమే ఉందన్నమాట అక్కడ ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులకంతాను. పిల్లలు కానీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అంతా
కొంచెం లెంతీ వీడియో పెట్టు, ఎక్కువగా షార్ట్స్ పెడుతున్నాము. సో ఎలాగో స్కూల్కి వెళ్ళినావు కదా, కొంచెం లెంతీ వీడియో పెట్టమన్నారు. అందుకనేసి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోయిందనమాట. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో తప్పకుండా చెప్పండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే ఈసారి ఇండిపెండెన్స్ డే సో మా ఆయన వాళ్ళ స్కూల్లో ఇలా జరుపుకున్నాం అనమాట. ఇదండి, నెక్స్ట్ కలుద్దాం వీడియో అంత తొందరలో మరో వీడియోతో. అందాక టేక్ కేర్, స్టే హెల్దీ, బాయ్ బాయ్.